టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. రాజకీయాల్లో ఇటీవల చురుగ్గా ఉంటున్న అటు రాజకీయ డాబు ఇటు సినీ దర్పం ప్రదర్శించడని అభిమానులు అంటుంటారు. తన లైఫ్ స్టైల్ కూడా సింపుల్ గా ఉంటుందని అంటారు. లగ్జరీ కార్లు పెట్టుకుని హ్యాపీగా విలాసవంతమైన జీవనం గడపాల్సిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో సింపుల్ హౌస్ ను నిర్మించుకున్నారు. ఇప్పటికే తన సొంత ఊరు మొగల్తూరులో పవన్ కళ్యాణ్ సొంత ఇల్లు కలిగి ఉన్నారు. అయితే హైదరాబాద్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా 3 బెడ్రూమ్లు, 2 హాల్స్, మినీ థియేటర్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఉన్న పవన్ లో సింపుల్ సిటీకి ఈ ఇల్లే అద్దం పడుతుంది. అయితే ఈ రెండిల్లున్న పవన్ కళ్యాణ్ టైం దొరికినప్పుడల్లా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటుంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆస్తుల గురించి పెద్ద చర్చ సాగుతోంది. టాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇందుకు మినహాయింపు. పవన్ ఇతర హీరోల్లాగా ఎలాంటి రిచ్ లైఫ్ కోరుకోరని చెప్పాలి. దీనిపై నేషనల్ మీడియా కూడా అప్పట్లో కథనం రాసింది. ప్రస్తుతం నటుడిగా, రాజకీయ నేతగా ప్రజల్లో క్రేజ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్, నా దగ్గర డబ్బు లేదు, మీరు నా సినిమాలు చూస్తేనే నాకు డబ్బు వస్తుంది అని చెప్పారు. ఇందుకు కారణం జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఎలాంటి ఫండ్స్ ఆర్జించలేకపోవడమే. ఎన్ని సభలు పెట్టినా వాటి ఖర్చు కోసం తన సొంత డబ్బును మాత్రమే పవన్ కళ్యాణ్ ఉపయోగిస్తాడు. అంతేకాకుండా ఎవరైనా బాధలో ఉంటే చూస్తూ ఉండే గుణం పవన్కి లేదట. తన వద్ద ఎంత ఉంటే అంత ఇచ్చేస్తాడట. దీనితో సామాజిక సేవల కోసం ఆయన పెద్ద మొత్తంలో తన పారితోషికాన్ని ఉపయోగిస్తున్నట్లు తేల్చింది నేషనల్ మీడియా. ఇందుకే పవన్ కోట్ల పారితోషికం తీసుకున్న ఆయన ఉద్యోగులకు జీతాలకే అవి సరిపోతాయట. ఈ కారణంతోనే చిత్ర పరిశ్రమలో పవన్ ను దేవుడిగా పూజిస్తారు. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆల్బమ్, పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే ఈ ఉద్యమానికి పవన్ కళ్యాణ్ భారీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంత డబ్బు కోసం పవన్ ఎంత కష్టపడతాడోనని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.